అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని కోటగుడ్డం కదిరిదార్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఉద్యోగం నిమిత్తం కియా పరిశ్రమకు వెళ్తుండగా సోమవారం అచ్చంపల్లి సబ్స్టేషన్ సమీపంలో కంకర పరిచిన రోడ్డుపై ద్విచక్ర వాహనం క్రింద పడడంతో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు అక్కడికి చేరుకున్న వారు అంబులెన్స్కు ఫోన్ చేయగా అంబులెన్స్ రిపేర్ ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపినట్లు వారు వెల్లడించారు. దీంతో కోటగుడ్డం గ్రామానికి చెందిన వంశీ, కదిరిదార్పల్లి గ్రామానికి చెందిన చైతన్య గణేష్లను బంధువుల ద్విచక్ర వాహనాల్లో క్షతగాత్రులను కంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం, అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఒక యువకునికి చెయ్యి విరిగింది. మిగతా ఇద్దరు యువకులకు ముఖాలకు, మోచేతులకు, మోకాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. మేము డ్యూటీకి వెళ్తుండగా రాయి తగిలి రోడ్డు సరిగ్గా లేక వెళ్తూ రాయి ఎక్కి స్కిడ్ అయ్యి కిందకి పడినాం. పెనుగొండకి వెళ్తుండగా పేరూరులో బస్సు ఉంది, అందుకు బస్సుకు వెళ్తుండగా కోటగుడ్డం నుంచి పేరూరుకు వెళ్తున్నాం. బస్సుకి వెళ్ళాలని, అందుకోసం ఒక బైక్లో ముగ్గురు వెళ్తున్నాము. అక్కడ క్రాసింగ్ ఉంది, అది కాక రోడ్ సరిగ్గా లేదు. అక్కడ టర్నింగ్లో రాయి ఎక్కి కిందకి స్కిడ్ అయింది బండి, అందుకు మేము కింద పడినాం. నా పేరు వెంకటేశ్వరరావు. ఇట్లా మన పిల్లలు కియో కంపెనీకి వెళ్తుండగా ఇట్లా అచ్చంపల్లి దాటినాక రోడ్డు బాగాలేక పడినారు.